కుమార్ యాదవ్ చావుకి కారణం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు తో పాటు శ్రీశైలం గౌడ్ అని కూడా తెలుస్తుంది. ఒక్కసారి మనము ప్రస్తుతం ఒక్కసారి వీళ్ళందరినీ చూస్తుంటే కూడా ఇప్పటికే ఎంతో కన్నీరు మున్నీరుగా వెలపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడే ఇదంతా అతను చనిపోవడానికి కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే మాట్లాడుతున్నారు. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడే ఇదంతా చేశాడు, వేధింపులకి గురి చేశాడు మా కొడుకుని అంటూ కూడా వాళ్ళ తల్లి, కుటుంబ సభ్యులు, స్నేహితులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎమ్మెల్యే మాజీ కోన శ్రీశైలం గౌడ్ వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడే ఈ అన్నిటికీ కూడా కారణం అంటూ కూడా కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. 21 రోజుల పాప అయితే ప్రస్తుతం అయితే ఉంది. అతనికి మొన్ననే పాప పుట్టింది. ఫేస్ చూపించకండి. మొన్ననే పాప పుట్టింది. 21 డేస్ ఫంక్షన్ కూడా చేసుకున్నారు. అదే కాకుండా తిరుపతికి కూడా వెళ్ళారు. అయినప్పటికీ కూడా అస్సలు ఎందుకు ఇంత ఘటన, చిన్న పాప పుట్టింది, ఎంతో ఆనందంగా ఉంటారు. ఆడబిడ్డ పుట్టిందంటే సంతోషంగా ఉంటారు. అటువంటిది వేసుకోడు ఎప్పుడైనా అన్నట్లు వేసుకోడు, కానీ ఎందుకు ప్రెజర్ వల్లనే అట్లా వేసుకుని. ఆయన చాలా గట్టి పర్సన్. ఆయన చిన్న ఉన్నప్పటికెళ్ళి చాలా కష్టపడ్డాడు. ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఆయన అసలు అట్లా వేసుకోడు, కానీ ఇదేదో ఉంది, మాకు తెలియాలి. అది ఏందో మాకు తెలిస్తేనే బాగుంటుంది. వాళ్ళ మదర్ ఒకసారి మాట్లాడితే ఏమైందమ్మా, ఏమైనా అయింది దీనికి? దానికి ముందే ఏం లేదు, మేము చిన్నప్పుడు సంది కష్టపడి నా కొడుకుని కష్టపడి నేర్పుకున్నా. పండు వాళ్ళని కష్టం మంచిగా సుఖంగా చూసుకుని నా కొడుకు ఆయనకి ఎంత బాధ ఉన్నా చెప్పుకోకపోతుండే. మంచిగా బాధ ఉన్నా ఎంత మంచిగా చూసుకుండు. వాడు ప్రేమించుకొని పెళ్లి చేసుకుండు, పెళ్లి కూడా చేసుకుండు. బిడ్డ పుట్టింది. మన తిరుపతి మొక్కుంది, బిడ్డ పుట్టిన వస్తాను మొక్కిండు, బిడ్డ పుట్టింది, వచ్చిండు, వచ్చిండు, మంచిగా ఉన్నాడు. మొన్న ఆఫీస్లో గొడవ అయింది అంతే. ఏం గొడవ? ఎందుకు డబ్బులు కట్టాలి? ఏదో ఫ్రాడ్ జరిగింది, అందుకే డబ్బులు కట్టాలంటూ కూడా ఎమ్మెల్యే తమ్ముడు అడగడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఏదో లారీ ఏదో కొన్నారంట, దాని గురించి వచ్చిందంట. అదేదో పేపర్ నాకు కూడా తెలియదు. ఆయన తిరుపతికి పోతుండంటే సరే నేను సోమవారం నాడు తోలుకొని వస్తా అని చెప్పిన. ఆయన చెప్పిండు, సార్ కూడా చెప్పిండు, తోలుకొని రా సోమవారం నాడు అని చెప్పి. సరే తోలుకొని వస్తా అని చెప్పిన. రాత్రి ఏమన్నా మాట్లాడినారా? మీతో ఒక్క మాట మాట్లాడలేదు. స్నేహితులకు మాత్రము మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఇంకా వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడే ఇదంతా చేస్తున్నారంటూ కూడా స్నేహితులకు చెప్పారని తెలుస్తుంది. వాళ్ళెంబడే ఉన్నాడు. వాళ్ళెంబడే వాళ్ళ దాంట్లోనే పనిచేసిండు నా కొడుకు. నిన్న దోస్తులు ఎంబడే తిరిగిండు. రాత్రి ఎవరు ఏం చేసిండో నాకు తెలియదు. నాకు ఒక్క మాట మాట్లాడలేడు. ఇక సతాయిస్తున్నారని ఏం చెప్పలేడు. దోస్తులకే చెప్పిండు. ఒక్కసారి నేను పోయినా ఏం చెప్పలేడు. చెప్తాడు, అమ్మ నీకు బాధ ఉన్నా నేనున్నాను రోజులు ఉన్నా. కొంచెం మా ఆయనకు తెలియదు, ఏం తెలియదు. ఇంత కట్టుకుంటా ఆయన వల్లనే కట్టుకున్నా. అన్నీ ఆయనే చూసుకుంటున్నా. మాకు ఇంత సీమంత బరువు లేకుండా. నాకు ఒక బిడ్డ ఒక గడుగు అన్నీ ఆయననే చూసుకుంటుండే. రాత్రి వచ్చిండు, డోర్ తీసిన, అమ్మ డోర్ తీయంట తీసిన, ఒక్క మాట మాట్లాడలేడు. ఇక ఆ సమయంలో బలవన్ మన్నానికి పాలినప్పుడు మీరు ఎవరు లేకుండేనా లోపల? పొద్దున బాగా నిన్న నిద్ర చేస్తాను పోయింది. నెల లోపల ఫస్ట్ పుట్టింది. అయితే నిద్ర చేస్తాను పోయింది. ఆయన కూడా రమ్మన్నారు. నేను అన్న కార్ తీసుకొని ఓ బిడ్డ పోయి నువ్వు కూడా ఉండి రేపు పొద్దున్న లేచిరా, రేపు పొద్దున్న ఆఫీస్కోవాలి కదా అన్న. సరే అమ్మని నా ట్రైన్ కార్ లేనట్టు మీరు గుర్తించలేరా? కార్ వాళ్ళు తీసుకున్నారు కదా, మీరు గుర్తించలేరా? అప్పుడు కార్ ఇక్కడ మేము పెట్టాము, ఆడ దాంట్లో పెడతాడు. ఇక్కడ ప్లేస్ లేదు కదా, మేము కాంప్లెక్స్లో పెడతాం. గుర్తించలేరేమో, కాంప్లెక్స్లో పెడతాం మేము. వచ్చిండు, డోర్ తీసిండు, వండుకుండు. ఏమైందిరా పోలేవు, నిద్ర చేసి వస్తాంటివి అంటే ఏమనలేడు, పోయి అన్నాడు. ఇక పొద్దున్న లేచిన నీది అంత నూకిన బట్టలు విండేసిన. నిన్న మొన్న చాలా జనాలు ఉండ్రి, బట్టలు విండేసిన, లేవు బిడ్డ పోదామని డోర్ కొడితే లేస్తలేడు. ఇక కిందికి పోయినా లేస్తలేడు. ఒకటే పిలుపు లేస్తలేడు అని కిందికి పోయి అందరు వచ్చే వరకు ఇక మా బావ కొడుకు వచ్చి డోర్ ఇరగొట్టి తీసే వరకు వాడు ఆయన అప్పుడే తెల్లారుజామున పెట్టుకున్నట్టుండు. రాత్రి అంతా మేల్కనే ఉండు. మళ్ళీ తెల్లారుజామున ఏం ఫోన్లు వచ్చినాయో నాకు తెలియదు. ఇక నా ఫోన్ కూడా లేదు, ఆయన దగ్గరనే ఉంది. ఆయన ఫోన్ ఆఫీసులో ఉంది. మొన్ననే గుంజుకుర్రు ఆఫీసులో. నా ఫోన్ తీసుకుంటు, నాకు ఫోన్ ఎవరికని చేద్దామన్నా నేను ఫోన్ ఎవరు చేయలేదు ఇట్లా అని. ఇక పొద్దుగాలనే అది పొద్దున్నే 6-7 గంటలకి 8 గంటలకే పెట్టుకున్నట్టు సార్. 8 గంటలకి 7 గంటలకే పెట్టుకున్నట్టు. ఆయన అట్లాంటి పనులు చేయడు. డేర్ చాలా ఎక్కువ, మంచోడు.
ఆయన అంత చేసిండంటే ఎంత ప్రెషర్ ఉంటే చేసిండో అది మనకు అర్థమవుతుంది. అంత ప్రెషర్ ఉండొచ్చు కానీ చిన్న పాప 21 days పాప అంటే ఇక ఆ పాప ఇక్కడ ఉంటే వేసుకోకపోతుండేనేమో. నిన్ననే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసారు. అది ఇక్కడే డెలివరీ అయింది, ఉండాలి కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, నిన్ననే పోయింది ఆమె. అంతలోపు ఈ పాప ఉంటే అసలు వేసుకోకపోతుండేవాడు. పాపని తండ్రి లేని ఇదిగా పేరెంట్స్ లేరు, మా మదర్కి కూడా పేరెంట్స్ లేరు, అమ్మాయికి కూడా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. ఆలోచించాలి కదా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అంటే అబ్బాయి అట్లా చేయకపోతుండే, అబ్బాయి వీళ్ళని చూస్తుండే, ఎందుకు అట్లా వేసిండో అర్థమవుతలేదు. ఏదో జరిగింది అక్కడ. ఎవరు గురి చేశారు, ఫోన్ ఇవన్నీ. మేము సడన్గా వచ్చినాం కదా, మాకు డీటెయిల్స్ ఏం తెలియదు. కానీ ఆయన వేసుకునేది పాప ఉంటే మాత్రం వేసుకోకపోతుండే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.